ప్రజా దీవెన యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం 55, 56 డివిజన్లోని బుచ్చయ్యతోట, నెహ్రూనగర్ ప్రాంతాలలో పాదయాత్ర చేస్తూ ప్రతి ఓటర్ని కలుస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి మహమ్మద్ నజీర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీకి ప్రజల్లో విశేష స్పందన లభిస్తుందని, 2014 నుండి 2019 వరకు కూటమి ప్రభుత్వం జరిగిన అభివృద్ధి, సంక్షేమం నిదర్శనమని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అమరావతిని రాజధాని సృష్టించుకోవడం, సచివాలయ నిర్మాణం, హైకోర్టు నిర్మాణం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఏం చేసిందో చెప్పాలని పేర్కొన్నారు. అలాగే ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా ఈ 5 సంవత్సరాల్లో తన వ్యాపారాల మీద దోచుకోవడం మీద పెట్టిన శ్రద్ధ నియోజకవర్గం మీద పెట్టలేదని, నియోజకవర్గంలో ఏం చేశాడో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. గుంటూరు తూర్పు అన్ని సమస్యల పట్ల అవగాహన ఉందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ మద్దతు తెలిపి గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నట్లు తెలిపారు. కరోనాలో ప్రభుత్వం మీకు ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందని ఒకసారి ఆలోచించారు. ఒక్కరికైనా సహాయం చేశారా? గవర్నమెంట్లో మీరు అందరూ ఎంత ఇబ్బంది పడ్డారో మాకు తెలుసు. ఈసారి మీరు కక్ష తీసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన లాస్ట్ ఈసారి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలా. రైట్, తెలుగుదేశం जनसेना కూటమి రైట్. दुआ करो ये बार हमारी गवर्नमेंट आती है, తెలుగుదేశం చంద్రబాబు जीता तो 4000 पेंशन आता. नसीर मेरा नाम, दुआ करो मेरे वास्ते. తప్పకుండా హెల్ప్ చేయండి అమ్మా. మా తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మీరందరూ తప్పకుండా అవకాశం ఇవ్వాలి. పెన్షన్ వస్తుందా? అదే అందరు కలిసి ఓటు వేయాలమ్మా. ప్రతి ఒక్కళ్ళు ఓటేసి గెలిపించాలి. తల్లి అవకాశం ఇవ్వండి. గట్టిగా చేయండి తల్లి, అవకాశం ఇవ్వండి. మనందరి పార్టీ తెలుగుదేశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అనే దానికి ఇదే అర్థం. అర్థమైందా? మీ ప్రూఫ్లు తీసుకొని అమరావతి రైతుల దగ్గర ప్లాట్లు తీసుకొని రాజధాని కట్టిస్తామని చెప్పారు. ఈరోజు వాళ్ళందరినీ రోడ్డు మీద పడేశారు. అగ్రికల్చర్ అంతే నమ్మించాడు, ఇస్తున్నావు రేపు ఎల్లుండి అని చెప్పి మీరందరూ తొందరపడి పాపం ప్రూఫ్లు ఇచ్చారు. దాని తర్వాత 3000, 2000 ఇచ్చారు. మరి దాని తర్వాత ఒక్కరోజు కూడా ఒక స్టేట్మెంట్ లేదు. పాలాభిషేకాలు చేయించుకున్నాడు. 3000 ఇచ్చి మీ చేత పాలాభిషేకం చేయించుకున్నాడు. ఇది మీరు ఈసారి ఏం చేయాలా? ప్రతి ఒక్కళ్ళు కూడా కసిగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించండి. మీకు చంద్రబాబు నాయుడు గారు 200 ఉండేదాన్ని 2000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 4000 చేస్తున్నాడు. కాబట్టి మీరు తప్పకుండా ఇటువంటి అవకాశం మహల్ని మీ కామ్ కన్నా ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకొని చేయండి. ఈసారి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయాలి. ఒక ఇల్లుకు సొంత ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4000 మందికి ఇల్లు కట్టారు. అర్థమైందా? ఈసారి మేము కట్టిస్తాం. మీరు అందరూ అద్దె ఇల్లు ఎన్ని రోజులు ఉండలేరు. ఒక అవకాశం ఇవ్వండి. ఈసారి మొత్తం రెడీ చేయాలను. తల్లి అవకాశం ఇవ్వండి. ఈసారి తెలుగుదేశం వస్తే అందరూ బాగుంటాం. జగనన్నని గెలిపించుకుంటే 3 సార్లు పిలిచాడు కరెంటు బిల్లు. తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ గ్రాఫిక్ వీళ్ళంతా ఇక్కడే ఎక్స్ప్లోర్ అయ్యారు. ఈసారి అవకాశం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడే మంచి మీడియా మొత్తం ఇక్కడే అందరూ కూడా ఈసారి అవకాశం ఇవ్వాలా. చూస్తున్నారు కదా ఎన్ని విధాలుగా